పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరపున టౌన్ తరపున ప్రెస్ మిత్రులకు ఆహ్వానం పలకగా వెంటనే వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి మోసపూరిత హామీలను మొన్నటికి మొన్న మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు బీఆర్ఎస్ పార్టీ టౌన్ అందరం కలిసి ఒక ధర్నా చేస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చినందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దాంతోపాటు పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ గారు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గట్టిగా బెదిరించడం జరుగుతూ ఉంది. పట్టణ అధ్యక్షుడు బెదిరిస్తే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. బండి ప్రభాకర్ గారు మీరు ఛాలెంజ్ విసిరీరు కదా, మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మీ ఎమ్మెల్యే గారు మీ గవర్నమెంట్ పట్టణానికి ఎన్ని నిధులు తెచ్చిర్రో ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం రాసుకొని ఏడికి వస్తారో ఆడికి రండి, మేము బెల్లంపల్లి పట్టణం తరపున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డేటు టైం మీరే ఫిక్స్ చేయర్రి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో తెచ్చినటువంటి TUFIDC నిధుల కింద 20 కోట్లు కేటీఆర్ గారు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఫండ్ని మాడిఫై చేసి రోడ్ మీద రోడ్ వేసి డివైడర్ కట్టాలని చెప్పేసి అప్పుడున్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు రోడ్ మీద రోడ్ వేసి మళ్ళీ డివైడర్ కట్టి అందరం కూడా అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి సైడ్కు డ్రైన్ కట్టేసి లైటింగ్ పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నటువంటి ఆ ఫండ్ని తీసేసి అదే ఫండ్ను ముక్కలు ముక్కలుగా చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమంతో ప్రజలను దోచుకునే కార్యక్రమం చేశారు. అది మొదలుపెట్టి ఇన్ని రోజులైనా అసలు ఎందుకు చేస్తలేరని చెప్పేసి ధర్నా చేసి కళ్ళకు గంతలు కట్టుకుంటే నోటికి అసలు స్థాయి లేని మనుషులు కూడా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. బండి ప్రభాకర్ గారు ఛాలెంజ్ విస్తున్నావు కదా, బెల్లంపల్లి పట్టణానికి నిధులు ఎన్ని తెచ్చిర్రో తీసుకొని రార్రి, టైం చెప్పుర్రి, డేట్ చెప్పుర్రి, మళ్ళా పోలీసులను పంపకుర్రి, చర్చ పెట్టుర్రి, మేమందరం సిద్ధంగా ఉంటాం. మీరు తెచ్చిన ఫండ్ ఒకటే ఒకటి 18 కోట్లతోటి UDIF అని చెప్పేసి కొన్ని ఒక 18 కోట్ల నిధులు, అది పేపర్ మట్టుకు మాత్రమే వచ్చింది. 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు టెండర్ అయ్యి 6 నెలలు అయినా కూడా ఒక్క కాంట్రాక్టర్ కూడా ఇప్పటి వరకు పనులు స్టార్ట్ చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు అని కాంట్రాక్టర్లను అడిగితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గతంలో మేము తెచ్చినటువంటి ఫండ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఫండ్ ఇవ్వకపోతేనే కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణాలు చేస్తలేరు. ఇంకా కాంట్రాక్టర్లను మెప్పించి రోడ్లు చేయరా అని చెప్పేసి బతిమలాడితే మీరు చేయలేని స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి మొన్న కొత్తగా గెలిచినటువంటి కొత్తగా ఒక పదవి వచ్చింది. ఓళ్ళకి ఒక చైర్మన్ కు ఒక పదవి వచ్చింది, టౌన్ ప్రెసిడెంట్ కు ఒక పదవి వచ్చింది. ఇక మీ ఇద్దరికి పదవి వచ్చింది అని చెప్పేసి చూపించుకోవడానికి నోటికి ఏదైతే అది మాట్లాడి దుర్గం చిన్నయ్య గారిని విమర్శించే నైతిక హక్కు ఉందా నీకు బండి ప్రభాకర్ గారు అని చెప్పేసి గట్టిగా సూటిగా అడుగుతున్నాం. మీ గత చరిత్ర మాకు తెలియదా? మేము పర్సనల్ గా పోవద్దని చెప్పేసి పార్టీ పరంగా కొట్లాడాలనే ఉద్దేశం కొద్దీ మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ ను చూపించి అడిగినాం. మేము ఏం అడిగినామే? 100 పడకల హాస్పిటల్ కట్టినాం, దాంట్లో డాక్టర్లను నియమించుర్రా అని చెప్పేసి అడిగినాం. దాంట్లో ఉన్న ఉద్యోగులను నియమించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేసారు. కూరగాయల మార్కెట్ కట్టినాం, దాని నిర్వహణ మంచిగా చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఏం అడిగినామా? కూరగాయల మార్కెట్ గంత మంచిగా కడితే 2వ అంతస్తు కట్టలేని పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకు కడతలేరా? పార్కులు 2 కట్టినాం, 2 కోట్లు పెట్టి 2 పార్కులు కట్టినాం, దాన్ని నిర్వహించుర్రా మంచిగా చూడుర్రా అని చెప్పేసి అడుగుతున్నాం. తప్పనే ప్రజల తరపున అడిగితే బెదిరిస్తారా? భయపడతాము. మేము ఉద్యమాలు చేసి అందరం వచ్చిన వాళ్ళమే, ఇక్కడ ఎప్పుడు భయపడే స్థితిలో లేరు. ఖబర్దార్ బండి ప్రభాకర్ గారు, మీకే చెప్తా ఉన్నాము, మీరు ఎక్కడికి పిలిచినా చర్చకు రావడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ టౌన్ చాలే. మా ఎమ్మెల్యే వచ్చాడు, మీకు మా మాజీ ఎమ్మెల్యే వచ్చాడు అవసరమా? మేము చాలు, మీరు చర్చ పెట్టురు, వేదిక ఎక్కడ అంటారో చెప్పుర్రి, మేము సిద్ధంగా ఉన్నాం, రావడానికి సిద్ధంగా ఉన్నాం. సూరిబాబు గారు కూడా మొన్న ముచ్చట మాట్లాడారు. ఏమంటారు? మీ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తులే ఇలా కాంగ్రెస్ లా దోచుకుంటారు, మా విలేకరు రాస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. సూరిబాబు గారికి విజ్ఞప్తి చేస్తాను, ఆ అచ్చిన వాళ్ళు ఎవరో చెప్పుర్రి, వచ్చిన వాళ్ళ పేర్లు మీరే చెప్పుర్రి. మీ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళు మీ పార్టీ కాదా?
అలా పేర్లు చెప్పడానికి మీకెందుకు ఇబ్బంది అవుతుంది? మేము ఏం అడుగుతున్నామా, బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, బాండ్ పేపర్ రాసిచ్చి ఇలా బెల్లంపల్లి నడి ఒడ్డున నివసిస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. నిరసన చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు ఈ ప్రభాకరును చైర్మన్ తప్ప మిగతా ఉన్న వాళ్ళందరూ అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, అరే మీరు చెప్పురే అని మమ్మల్ని బతిమలాడతారు. ప్రభాకర్ గారు గట్టిగా చెప్తా ఉన్నాము, నోటికి ఏదైతే అది మాట్లాడకు. దయచేసి శ్వేతపత్రం లెక్క బాండ్ పేపర్ ఎట్లయితే మీ ఎమ్మెల్యే రాసిచ్చారో అట్లా కాకుండా శ్వేతపత్రం పట్టుకొని నడి ఒడ్డున ఎక్కడికి వెళ్తావు అడిగి రండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా వచ్చి మీకు వివరణ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.